నమస్తే అండి. నేను డాక్టర్ చంద్రశేఖర్ బెండి, కన్సల్టెంట్ హిమటాలజిస్ట్ అండ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్. ఇప్పుడు చిన్నపిల్లల్లో ప్లేట్లెట్స్ తగ్గితే ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం. చిన్నపిల్లలు 10 ఇయర్స్ లోపు 15 ఇయర్స్ లోపు ఉండేవాళ్ళు ప్లేట్లెట్ సమస్యలు అంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతూ ఉంటాయి. కొంతమందిలో ప్లేట్లెట్స్ ఇలా తగ్గిపోవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. చాలామందిలో ఏమవుతుందంటే జ్వరం వచ్చిన తర్వాత ప్లేట్లెట్స్ తగ్గుతూ ఉంటాయి. పర్టికులర్గా వైరల్ ఫీవర్స్, డెంగ్యూ లాంటి ఫీవర్స్ వచ్చేటప్పుడు ప్లేట్లెట్స్ తగ్గడం చూస్తూ ఉంటాం. ఈ ప్లేట్లెట్స్ కూడా కొంతమందిలో 60,000 70,000 వరకు తగ్గుతాయి. కొంతమందిలో ఇంకొద్దిగా సీరియస్గా కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఇవేమవుతాయంటే వారం 10 రోజుల తర్వాత కామన్గా నార్మల్ రేంజ్కి వచ్చేస్తుంటాయి. కానీ ఏ జ్వరం లేకుండా, లేదంటే జ్వరంతో పాటు వచ్చి కూడా ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం అనేది లాంగ్ స్టాండింగ్గా ఉండిపోతూ ఉంటాయి. అంటే 10 రోజుల తర్వాత కూడా క్యూర్ అవ్వకుండా బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ మొదలవడం, ముక్కులోంచి బ్లడ్ రావడం, నోట్లోంచి బ్లడ్ రావడం, ఒంటి మీద చిన్న చిన్న మచ్చలు లాంటివి రావడం, యూరిన్లోంచి బ్లీడింగ్ అవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. దాన్ని ఐటీపీ అంటారు, ఇమ్యూన్ థ్రాంబోసైటోపీనియా అంటారు. ఈ ఐటీపీ ఏమవుతుందంటే ప్లేట్లెట్స్, తయారైన ప్లేట్లెట్స్ అవి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి చంపేస్తూ ఉంటుందన్నమాట చిన్నపిల్లలు. సో ఇలా జరిగేటప్పుడు ఈ పిల్లల్లో ప్లేట్లెట్స్ పర్సంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది కూడా 3 స్టెప్స్లో ఉంటుంది. మళ్ళీ మైల్డ్ థ్రాంబోసైటోపీనియా, మోడరేట్ థ్రాంబోసైటోపీనియా అండ్ సివియర్ థ్రాంబోసైటోపీనియా అంటారు. అంటే మైల్డ్ ఐటీపీ, మోడరేట్ ఐటీపీ, సివియర్ ఐటీపీ. మైల్డ్ అంటే 1,00,000 వరకు ప్లేట్లెట్స్ ఉంటే దాన్ని మైల్డ్ ఐటీపీ అంటారు. 30,000 నుంచి 1,00,000 మధ్యలో ప్లేట్లెట్స్ తగ్గిపోతే దాన్ని మోడరేట్ అంటారు. 30,000 కంటే కింద స్థాయికి పడిపోతేనే దాన్ని సివియర్ ఐటీపీ లేదంటే సివియర్ థ్రాంబోసైటోపీనియా అంటారు. సో ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు చేస్తామంటే 30,000 పైన ప్లేట్లెట్స్ ఉంటే బ్లీడింగ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట పిల్లల్లో. 30,000 కంటే తగ్గేటప్పుడే పిల్లల్లో బ్లీడింగ్ అయ్యే అవకాశాలు కొంతవరకు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా 30,000 కంటే తగ్గితేనే మనం చేస్తూ ఉంటాం, లేదంటే బ్లీడింగ్ మేనిఫెస్టేషన్స్ వస్తేనే చేస్తూ ఉంటాం అనమాట ఐటీపీలో. సో ఇవి కాకుండా ఇందాక నేను చెప్పిన వైరల్ ఫీవర్లో ఐటీపీ కాకుండా కొన్ని రకాల సీరియస్ ప్రాబ్లమ్స్లో కూడా ప్లేట్లెట్స్ చిన్నపిల్లల్లో తగ్గడం చూస్తుంటాం. అవి ఏప్లాస్టిక్ ఎనీమియా అనే ఒక రకమైన క్యాన్సర్ కాని జబ్బు అండ్ ఎక్యూట్ లుకీమియాస్ అనే క్యాన్సర్స్. ఈ 2 రకాల డిఫరెన్షియేషన్ చాలా ఇంపార్టెంట్. ఏప్లాస్టిక్ ఎనీమియా అంటే క్యాన్సర్ కాదు, కాకపోతే బోన్ మ్యారో అనేది కంప్లీట్గా డిస్ఫంక్షన్ అయిపోవడం వల్ల చాలా సీరియస్ కాంప్లికేషన్స్, అంటే లైఫ్ థ్రెటనింగ్, ప్రాణానికి ప్రమాదం అయ్యేటంత సీరియస్ కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఏప్లాస్టిక్ ఎనీమియాలో ఉంటుంది. దీనికి మనం వన్స్ బోన్ మ్యారో టెస్ట్ చేసి ఏప్లాస్టిక్ ఎనీమియా ఉందని కన్ఫర్మ్ చేసుకుంటే చిన్నపిల్లల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనే ఒక విధానంతో దీన్ని క్యూర్ చేయొచ్చు. అదే ఎక్యూట్ ల్యూకీమియాస్ అంటే బ్లడ్ క్యాన్సర్స్ ఉన్నాయంటే పేషెంట్లో బోన్ మ్యారో చేసేటప్పుడు కీమోథెరపీ ఇచ్చి అవసరమైతే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఈ జబ్బుని తగ్గించడానికి మనం ట్రై చేస్తుంటాం. సో పిల్లల్లో ప్లేట్లెట్స్ తగ్గడానికి రకరకాల కారణాలు ఉంటాయి. చిన్న కారణం నుంచి పెద్ద కారణం వరకు ఉంటుంది. ఏంటి అనేది కనిపెట్టి మనం ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్.